ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను మీషోలో నుంచి ఒక 2 కుర్తీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి సర్చ్ చేసింది ఏంటి అంటే మింత్రాలో చూసి అదే స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో సర్చ్ చేస్తే దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. దాంట్లో ఆల్మోస్ట్ 1200 చేంజ్ ఉంటే దీంట్లో మనకి 800 900 ఆ రేంజ్కి అయితే వచ్చాయి. నేను ఇవాళ అమెజాన్లో చూశాను. సో అవి రెండిట్లో కల్లా కంపేర్ చేస్తే మనకి మీషోలో అయితే ప్రైస్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకే నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ చాలా రోజులైంది అనుకుంటా మీషో హాల్ అలా చేసి. సో ఇవాళ అయితే 2 కుర్తీస్ లైక్ టాప్, దుపట్టా అండ్ ప్యాంట్ మొత్తం 3 పీస్ సెట్ అనమాట. చాలా బాగున్నాయి. అంటే చాలా వెతికి మరీ తీసుకున్నాను. సో ఇవి మనం ఏంటంటే టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది, లేదా ఏమన్నా ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా వేసుకొని వెళ్ళచ్చు. చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే మనం పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య ఇది బాగా ట్రెండ్లో ఉంది కదండి. సో అలా అని చెప్పేసి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఇట్స్ లైక్ రేయాన్ అనమాట. సో మనకి కుర్తీ అయితే ఇలా వస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే ఇట్లా యూనెక్ లాగా వచ్చేసి మనకి ఇక్కడ ఇవి పోట్లీ బటన్స్ అంటారు కదా, అవి ఇచ్చారు. అండ్ ఇట్స్ కలీ మోడల్ అనమాట. కలీ అంటే ఫుల్ పెద్దగా కాదు, బాక్స్ ప్లీట్స్ అంటారు కదా, పెద్దగా వస్తాయి కలీస్. సో అలా అయితే వచ్చాయి, ఒక 5 వచ్చి ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ ఫ్రాక్ టైప్, లైక్ ఫుల్ లెంత్ అనమాట, కింద వరకు వస్తుంది. జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ ఉంటుంది అంతే. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి గోటాపట్టి వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి క్వార్టర్ స్లీవ్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్. సో ఇలా అయితే వచ్చింది. ఇది మెటీరియల్ బాగుంది, కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. సో అంటే లోపల ఇలా బ్లాక్ ఉంటాయి కదా లాంగ్ పెట్టికోట్స్, లేదు పర్పుల్ ఉంటే పర్పుల్ కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అని నా ఫీలింగ్. సో దిస్ ఇస్ ద టాప్ అండి. అండ్ దీనికి మనకి ప్యాంట్ కూడా ఇచ్చారు, చిన్న ప్లాజో అంటే ప్యాంట్ సైడ్ లాగా. ప్లాజో అంటే పెద్దగా ఉంటుంది కదా, అలా ఏం లేదు. అండ్ ఇక్కడ మంచి ఎలాస్టిక్ అయితే ఉంది. సో ఇలా అయితే వచ్చేసింది అనమాట ప్యాంట్స్. ఇక్కడ కింద ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారనమాట. దుపట్టా అయితే చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఆర్గెన్జా ఉంటుంది కదా, సో ఆర్గెన్జా పైన ఇలా వర్క్ అయితే వచ్చింది. సో దిస్ ఇస్ ద దుపట్టా అనమాట. ఇదంతా మొత్తం గోటాపట్టి వర్క్ పర్పుల్. అండ్ మనకి ఇక్కడ కింద అయితే ఇలా ఇచ్చేసారు గోటాపట్టి, ఇట్లా లైన్స్ లా ఇచ్చి ఒక డిజైన్ లాగా ఇచ్చారు. సో ఈ దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది. అంటే దాని మీద డ్రెస్ మీద వేసుకుంటే చాలా సూపర్గా అనిపించింది అనమాట. సో దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ మీకు కావాలి అనుకుంటే పర్పుల్ కదా, పర్పుల్కి లైక్ పర్పుల్ కాకుండా పింక్ కూడా వేసుకోవచ్చు. అంటే పింక్ కలర్ దుపట్టా మ్యాచ్ చేయొచ్చు. అండ్ క్రీమ్ కలర్, వైట్ కలర్ ఇవి బాగుంటాయి పర్పుల్కి. లెగిన్ అండ్ దుపట్టా మ్యాచ్ చేసుకుంటే మనం అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 900 చేంజ్ ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లేకపోతే ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది కదా, సో ప్రోడక్ట్ కోడ్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు సర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆరెంజ్. ఇది దాంట్లో చూసే మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బట్ స్టిల్ బాగుంటుంది అనుకున్నాను. కొంచెం షైనింగ్గా ఉంది, కాకపోతే నచ్చింది, వేసుకోవచ్చు. మెటీరియల్ ఏంటంటే కొంచెం ఇట్లా షైనింగ్ ఉంటుంది కదా, సో అలా అయితే అనిపించింది. సో మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా కొంచెం ఇది వి అండ్ యూ మిక్స్డ్ లా ఉంది కదా. అండ్ ఇక్కడ ఏంటంటే కలీస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ సింపుల్ కలీస్ లాగా వస్తాయి. మొత్తం ఏంటంటే ఇట్లా ఫ్రాక్ మోడల్. దీనికి కూడా మనకి ఇలా క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయి. సో దిస్ ఇస్ ద బ్యాక్. అండ్ ఈ కలీస్ ఓన్లీ ఇక్కడే వస్తాయి అన్నమాట. ఈ మధ్య ఇలా ట్రెండ్ కదా కలీస్ ఇక్కడ రావడం, లేకపోతే ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో రావడం, అది ఈ మధ్య ట్రెండ్. ఆల్రెడీ నేను ఒక 2-3 ఫ్రాక్స్ అలా తీసుకున్నాను, చూపించాను అనుకుంటా. అండ్ ఇక్కడ మంచి వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇంకా మొత్తం ఇలా ప్లెయిన్ కుర్తీ అండి, అంటే అనార్కలి అనమాట. సో ఇది అంటే బాగుంది డిజైన్ అది, కాకపోతే నాకు మెటీరియల్ ఏంటో కొంచెం షైనింగ్గా అనిపించింది. సో ఇంకా అలా అని ఉంచాలా, రిటర్న్ చేయాలా అనుకున్నాను, బట్ ఓకే ఫైన్. దీనికి మనము క్రీమ్ కలర్ దుపట్టా లేదా పింక్ దుపట్టా మ్యాచ్ చేసుకోవచ్చు. దీనికి దుపట్టా కూడా చాలా సూపర్గా వచ్చిందండి. అండ్ దిస్ ఈజ్ ద లెగిన్, లైక్ మనకి ప్యాంట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద ప్యాంట్ అనమాట. అంటే మనకి ఎక్కువ లెంత్ అయితే లేదు, సో ఇంత వైడ్ అయితే వస్తాయి ప్యాంట్స్. సో ఇంత వైడ్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇది కూడా మంచిగానే ఉందండి, లైక్ షైనింగ్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద ప్యాంట్. అండ్ దిస్ ఈస్ ద దుపట్టా బాగా ఇచ్చారు, అంటే మంచి షైనింగ్ షిఫాన్లో, కాకపోతే లెంత్ కొంచెం చిన్నగా ఉంది. అండ్ మనకి ఇక్కడైతే మొత్తం ఇలా వర్క్ ఇచ్చారు, అంటే మనకి ఇలా నెక్కి వర్క్ వచ్చింది కదండి, సో అదే వర్క్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ సైడ్ ఏంటంటే జస్ట్ సింపుల్ ఇచ్చారు, కానీ ఈ సైడ్స్ మాత్రం
ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం ఇలా మనకి వర్క్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో కూడా ఇట్లా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దాంట్లో ఉంది. కాకపోతే కొంటే ఏంటంటే ఒక్కటి దుపట్టాలు కొంచెం చిన్నగా వస్తాయండి, అదొక్కటి నాకు నచ్చదు. సో దిస్ ఇస్ ద దుపట్టా అనమాట. చాలా బాగుంది దుపట్టా కూడా. అండ్ ఇది మనం ఈవెన్ ఆరెంజ్ కూడా పర్పుల్కి పేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఆరెంజ్ అండ్ పర్పుల్ కూడా మంచి కాంబినేషన్. సో చూస్తున్నారు కదా, బాగుంది, ఇట్లా వేసుకోవచ్చు. అండ్ పింక్ ఆరెంజ్ పర్పుల్, పింక్ ఆరెంజ్ క్రీమ్ వైట్ అయితే పర్పుల్కి వేసేసుకోవచ్చు. నేను ఈ ఆరెంజ్కి కూడా మంచి పింక్ కలర్ దుపట్టా అయితే పేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది. సో యూ కెన్ స్టైల్ ఇట్ విత్ అదర్ డ్రెస్సెస్ కూడా స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద డ్రెస్. ఇదేంటంటే కొంచెం పర్పుల్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, సో మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాలి. ఇది ఆరెంజ్ది అయితే ఓకేలాగే ఉంది, నాకైతే అలాగే అనిపించింది అనమాట. సో అండ్ ఈ ఆరెంజ్ది వచ్చేటప్పటికి సమ్ 900 చేంజ్ అయితే ఉందండి. అదే మనకి మింత్రాలో అక్కడ దాదాపు 1200 చేంజ్ ఏమో ఉందన్నమాట. సో కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది అనమాట మనకి మీషోలో అండ్ అమెజాన్లో. మింత్రాలో ఏంటంటే కొంచెం కలెక్షన్ అది చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఫాలో అయ్యే ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మింత్రాలో ఓపెన్ చేసి అది స్క్రీన్ షాట్ అలా తీసుకొని మనం అమెజాన్లో సెర్చ్ చేసుకోవాలి. అండ్ లేటర్ అమెజాన్లో కూడా రేట్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీషోలో చూస్తాను. అండ్ ఈవెన్ రివ్యూస్ కూడా చదువుతాను. ఇఫ్ దే ఆర్ ఓకే ఎవ్రీథింగ్ అంటే అప్పుడు ఐ టేక్. మీషోలో మాత్రం ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని ఏంటంటే దాంట్లో ఉన్న డ్రెస్సులు దీంట్లో ఉండవు. సో అది మనం చూసుకొని అయితే తీసుకోవాలండి. సో అలా అయితే చేస్తాను జనరల్గా. ఐ షాప్ లైక్ దాట్. అంటే అనార్కలీలు ఇవి కావాలంటే. అండ్ దీనికన్నా ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే మనం కుట్టించుకోవడం, అది ఇంకా బెస్ట్ మెథడ్. ఎందుకంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండదు. బట్ ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం అందరూ లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నారు అండ్ యూట్యూబ్లో అక్కడిక్కడ ఉన్నారు కాబట్టి ఎవ్రీబడి ఆర్ లైక్ మ్యాచింగ్ అనిపిస్తుంది కొన్ని అవుట్ఫిట్స్. సో దానికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మనం మెటీరియల్ తీసుకొని కుట్టించుకోవచ్చు అండ్ దానికి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ దుపట్టాస్ అలా స్టైల్ చేసేయచ్చు. సో అది ఒకటి నా మెయిన్ థింగ్. అందుకే ఈ మధ్య మొన్న చూసారు కదా, ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను లైక్ దుపట్టాస్ అండ్ డ్రెస్సెస్ అండ్ ఏలైన్ కుర్తీస్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్లో అలా చేశాను. సో అలా అయితే మన దగ్గర యూనిక్గా ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. సో అలా అని చెప్పేసి, కాకపోతే ఇవి 2 కుర్తీస్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. పర్పుల్ అయితే ఇంకా సూపర్గా నచ్చిందండి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ ఇట్, లైక్ ఎప్పుడెప్పుడు వేసుకుంటానా, ఎప్పుడెప్పుడు స్టైల్ చేస్తానా, ఐఎమ్ వెయిటింగ్. సో దీస్ ఆర్ ద కుర్తీస్ అనమాట. అండ్ మీషోలో ఉన్న కోడ్స్ ఉంటాయి కదా, సో నేను ప్రోడక్ట్ కోడ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫస్ట్ కామెంట్ కూడా ప్రోడక్ట్ కోడ్సే ఉంటాయండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ లేటర్ ఇంకా కూడా కొన్ని వీడియోస్ అయితే ఐఎమ్ ట్రైంగ్ టు డూ. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ గైస్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.